సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం బంజారా హిల్స్లోకి ఉన్నాము. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడైతే మనతో పాటు ఒక అవ్వ ఉంది, ఆవిడతో మాట్లాడదాము. ఈ పేరేంటమ్మా? నర్సమ్మ. నర్సమ్మ, ఎన్నేళ్ళుగా ఉంటున్నావు ఇక్కడ? ఎన్ని ఏళ్ళుగా ఉంటున్నావు ఇక్కడ? నా కొడుకు వచ్చి ఆగో ఆ స్వామి ఆయనే. మీ కొడుక? స్వామి. మీకు అన్ని పథకాలు అందుతున్నాయి? పింఛన్ అందుకుంటున్నావా? పింఛన్ ఇస్తుండ్రు. ఇస్తున్నారా? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగుంటుందో అంటే మాకెవ్వరు ఇక్కడ పెడితే గాలిలే రావాలి. అంటే మరి పింఛన్ అన్ని ఇక్కడే కదా అందుకుంటున్నా, ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ ఈసారి ఉంటాం, పల్లెటూరులోనే ఉంటుంది. మా ఇంటికానే ఉంటా. అవునా? ఏ ఊరు? దావులపురం. దావులపురం. దావులపురం అంటున్నా. దావులపురం. దావులపురంలో ఉంటా. మీ అబ్బాయితో మాట్లాడదామా ఒకసారి? ఓకే, యాదగిరి చెప్పండి. అసలు ఈసారి ప్రభుత్వం అంటే ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ పొలిటికల్గా? ఎందుకంటే వచ్చేది ఎలక్షన్స్ కదా. పొలిటికల్గా అంటే ఇప్పుడు మనకి చేసినందుకు అన్ని విధాలుగా తెలంగాణ నుంచి కేసీఆర్ మంచిగా చేస్తుంది కాబట్టి కేసీఆర్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అవును, ఎందుకు మళ్ళీ కేసీఆర్ రావాలంటే ఇప్పుడు కొన్ని పనులు చేసి ఆగి ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ అక్కడ ఢిల్లీ నుంచి రావాలి కదా పర్మిషన్. ఇక్కడ ఈయన కాబట్టి మన తెలంగాణ కాబట్టి పర్మిషన్ ఈయనకి ఎవరు నిజవాసం అవసరం లేదు కాబట్టి ఆయన చేస్తాడు కాబట్టి ఆయన వచ్చింది బాగుంటుందని నా ఉద్దేశం. ఢిల్లీ నుంచి వాళ్ళకి రావాలి కాబట్టి. మరి ఢిల్లీ నుంచి వాళ్ళందరూ దిగుతున్నారు కదా. వాళ్ళు దిగుతారు అంటే ఎలక్షన్ రూల్ అంతే వస్తారు కదా మేడం. ఎవరైనా వస్తారు. ఇప్పుడు ఎవరైనా నేను కూడా 1000 రూపాయలు ఇస్తాను, నేను కూడా పోతా వాళ్ళతోటి జాండ బట్టి. మరి బీజేపీ? అదే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా అంతే. వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకుంటుంది వాళ్ళు. మన దేశం డెవలప్ కావాలంటే మన కానీ కాంగ్రెస్ హవా ఎక్కువగా నడుస్తుంది కదా. అంటే కాంగ్రెస్ ఈసారి గెలుస్తుంది అని అంటున్నారు. నడుస్తుంది అంటున్నారు కానీ నాకైతే కేసీఆర్ వస్తాడని అమ్ముతున్నారు ఇలాగా టమాటా. मैडम तेलुगु राज मैडम ना की हिंदी में बोलो. हाँ बोलिए मैडम. क्या कितने साल से बेच रहा है? ये तकरीबन 16-17 साल हो गया. अभी कैसा है? बीच में एक्चुअली टमाटर का डिमांड तो ज्यादा हो गया, रेट भी ज्यादा हो गया, अभी कम हो गया ना. आपको कैसे है सेल दबा के है अभी तो अच्छा चल रहा है. अच्छा चल रहा है. पॉलिटिक्स के बारे में बताइए, कैसे और कौन आना है इस बार? कौन सा पार्टी? वो सा पार्टी बोले तो अपना ये TRS. फिर TRS? फिर TRS चेंज नहीं चाहिए आपको? नहीं चाहिए. क्यों TRS? एक लाइन में हमको बोलिए, फिर क्यों TRS? TRS बोले तो ज़रा गरीबों की बहुत अच्छी मदद हो जाती है. हर किसी को घर मिला है, बच्चों की शादी के लिए पैसा मिला है. उसके लिए TRS बेस्ट. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు అన్న? నా పేరు భిక్షపతి గౌడ్ మేడం. ఓకే, భిక్షపతి గౌడ్. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు ఆటో? గత 2 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను మేడం. అంతకుముందు నేను ఆరెంజ్ ట్రావెల్స్లో డ్రైవర్. ఓకే, అంటే మీకు ఎలా ఉంది ఇప్పుడు సీఎం పథకాలు కానీ కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఉన్నవారికే పనికి వస్తున్నాయి మేడం. సీఎం పథకాలు కానీ ఏది ఎలాంటి ఇప్పటి వరకు ఆర్టీసీలో 8 సంవత్సరాలు ప్రైవేట్ వెహికల్ నడిపించాను. ఆర్టీసీలో చేశారా? ఆర్టీసీలో ప్రైవేట్ బండి, ఎయిర్ బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులు నడిపించాను మేడం. ఇప్పటి వరకు పర్మనెంట్ లేదు, ఏం లేదు. మా నిరుద్యోగులు బీద పరిస్థితి. ఇప్పుడు ఆటో వెళ్తేనే మాకు బతుకులు. ఇలాంటి గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అంటే మరి ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేశారు కదా, అప్పుడు కూడా మీలాంటి వాళ్ళకి ఏం జరగలేదా? మాకు మా లాంటి వాళ్ళకు కాల్ లెటర్ కానీ ఎలాంటి లెటర్స్ రాలేవు మేడం. మాది పక్కన నర్సాపూర్ విలేజ్ కాన్స్టెన్సీ. మాకు వచ్చేసి సునీత ఇంతకుముందు మదన్ రెడ్డి ఉండేవాడు, చిలుముల మదన్ రెడ్డి. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డిని పడ్డది. మేమైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా లేదా బీజేపీ గవర్నమెంట్ కన్నా ఓటు వేయాలనుకుంటున్నాం మేడం. ఎవరు వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ బీజేపీ? బీజేపీ మేడం. బీజేపీయా? 100%. నరేంద్ర మోడీ చేసే పనులను బట్టి మేము ఆలోచించి బీజేపీలో దిగడం అయింది. మరి కాంగ్రెస్ కూడా ఏదో చాలా పథకాలు పెట్టింది, అన్ని ఉత్తలు మేడం. అవన్నీ పనికిరాని నిరుద్యోగులకు పనికి వచ్చేటివి కావాలి. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటే బీసీని సీఎం చేస్తాము అని అంటున్నారు కదా బీజేపీ? ఈటల రాజేందర్ మేడం. ఈటల రాజేందర్ అయితే బాగుంటుంది. ఓ మేడం 100%.
అయితే ఈసారి బీజేపీ రావాలా? అవును మేడం, కన్ఫామ్ గా బీజేపీ. మీరు ఏమైనా పథకాలు అందుకుంటున్నారా గవర్నమెంట్? మాకు ఇప్పటి వరకు 1 ఎకరా భూమి లేదు. దళిత బంధువుల వాళ్ళకే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు డబ్బులు పడుతున్నాయి. అరెకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు దళిత బంధు లేదు, ఏది లేదు. నేను బీసీ కేటగిరీలో పుట్టిన, నా పేరు భిక్షపతి గౌడు, కళ్ళు గీసే కార్మికుల్ని. అవన్నీ వృత్తులు పని లేక ఇది ఎంచుకొని ఈ మోటార్ ఫీల్డ్లోనే మా జీవనాధారం అయింది మేడం. ఓకే రైట్. అయితే మళ్ళీ బీసీ కింద ఈటెల రాజేందర్ అయితే వస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది మేడం. నంబర్ 1 క్యాండిడేట్, ఎడ్యుకేషన్ పర్సన్ అయినా. నా పేరు దానమ్మ. ఓకే దానమ్మ, ఎన్నేళ్ళుగా చేస్తున్నావు? నేను 25 సంవత్సరాలు అవుతుంది మేడం చేయబట్టి. ఎలా ఉంది అంటే 25 సంవత్సరాలు అంటే గవర్నమెంట్లు అన్ని గవర్నమెంట్లో చూసుంటావు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? మీ పని ఉంది, మంచిగానే ఉంది మేడం. ఇప్పటికైతే మంచిగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయా మీకు? సౌకర్యాలు అన్ని బాగానే. ఏమైనా అందుతున్నాయా? ఈసారి రాలే. చెప్పులు రాలేదు, బట్టలు రాలే, సబ్బులు రాలే, నూనె రాలే, ఏది రాలేదు. ఈసారి ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుందంటావు? సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చేయి గుర్తు వస్తే బాగుంటుంది. ఈసారి చేయి గుర్తు మారాలా? మారాలి. ఎందుకు చేయి గుర్తు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎందుకు చేయి గుర్తు వస్తే బాగుంది అంటే మాకు ఒక జాగలు ఇస్తలేరు, ఒక ఇల్లు ఇస్తలేరు, ఏది ఇస్తలేరు. వాళ్ళైతే అన్ని ఇస్తామని అంటున్నారు. ఇక ఏ పేరు? నా పేరు రమేష్ అండి. ఓకే రమేష్, ఏం చేస్తుంటారు? నేను మినరల్ వాటర్ సప్లై చేస్తాను. క్యాన్స్. ఎన్నేళ్ళుగా? 10 ఇయర్స్ నుంచి చేస్తాను. అంటే మీరు ఆల్మోస్ట్ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఇదే మొదలు పెట్టారనమాట. ఎలా ఉంది మీకు ఈ ప్రభుత్వం ఇప్పుడు? ప్రభుత్వం పర్వాలేదు, కానీ ప్రభుత్వం మారితే బాగుండే. నేను ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ లో. రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా? అవును. కాంగ్రెస్ వస్తే ఈసారి మీకు అందరికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు. అంటే మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్న అధికార పార్టీ కూడా చాలా పథకాలను పెట్టారు కదా, ఏమీ అందలేదా? మాకేం అందలేవండి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అవి ఎవరికి ఇచ్చారో ఏమో తెలియదు అసలు. ఇంట్లో వాళ్ళకి పెన్షన్లు అలాంటివి ఎవరు లేదండి. పింఛన్ మా అమ్మకి రావట్లేదు అసలు. పింఛన్ ఎందుకు పెట్టుకోలేదా, లేకపోతే అసలు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదా? పట్టించుకోవట్లేదు. అయితే రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ప్రభుత్వము మారితేనే బాగుంటుంది. అంటే అసలు ఎవరు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకైతే రేవంత్ రెడ్డి రావాలని ఉంది, బట్ ఏ పార్టీ వస్తుంది అంటారు? పార్టీ అనుకుంటున్నా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా. ఈసారి అయితే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా? ఓకే రైట్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేసాక మాట్లాడారు. మీ పేరు? మేఘన. మేఘన, ఏం చదువుతున్నారు? నాది బీకామ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను 2 ఇయర్స్ నుంచి. ఓకే జాబ్ చేస్తున్నారా? అయితే ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ ఈ ఏరియాలో? మేము ఇక్కడే సెటిల్డ్, 40 ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ అందరు ఇక్కడే సెటిల్డ్. ఓకే, ఇప్పుడు అంటే మెయిన్ పాలిటిక్స్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి అది ఉందా అంటారా? కేసీఆర్ది బాగుంది, కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఏం చేంజెస్ కావాలి? స్కాలర్షిప్ కంప్లీట్గా రావట్లేదు, మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా అయితే. స్కాలర్షిప్ అనేది ఇయర్ మొత్తం వచ్చేలా చూడాలి. అండ్ బాగా చేశాడు ఇప్పుడైతే. ఇప్పుడు మరి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది కేసీఆర్ పాలనలో అంటున్నారు కదా. అవును, బట్ ఐటీ కంపెనీస్ పెడతాను అంటున్నారు, మరి పెట్టాక చూడాలి ఏం చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? అంటే బేసికలీ తెలంగాణ కాబట్టి మంచిగా చూస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. మళ్ళీ టీఆర్ఎస్ అంటే మరి ఈసారి కాంగ్రెస్ కూడా చాలా నిన్న కూడా బస్సు యాత్రని మొదలు పెట్టారు, నిరుద్యోగుల కోసం చాలా చేస్తున్నారు, 6 వారంటీలు. కాంగ్రెస్ది అయితే నేను చూడలేదు, టు బి ఫ్రాంక్ నేను చూడలేదు. టీఆర్ఎస్ది నేను చూసాను కాబట్టి టీఆర్ఎస్ చెప్తున్నాను. అయితే అంటే మళ్ళీ కొత్త చూడాలనుకోవట్లేదా? కొత్తది మనకు ఆల్రెడీ తెలుసు కదా, నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ బాగా చేశారు, సో మళ్ళీ ఆయనే రావడం ఇష్టం. అయితే నెక్స్ట్ సీఎం మళ్ళీ ఎవరైతే బాగుంటుంది? కేసీఆర్ అయితేనే బాగుంటుంది. మరి బీజేపీలో కూడా బీజేపీ ఆల్రెడీ సెంట్రల్లో ఉంది, సో మోస్ట్లీ అంటే మనకి ఎవరో ఎందుకు తెలిసిన వాళ్ళే బెస్ట్ కదా, సో కేసీఆర్ వస్తే బాగుంటుంది. దానికి తగ్గట్టు ఇంకా ఇంప్రూవ్ ఇవన్నీ చేస్తే బాగుంటుంది. స్కాలర్షిప్లు అయితే కావాలి అని స్కాలర్షిప్లు కావాలి, అండ్ ఎంప్లాయ్మెంట్, ఉమెన్స్కి మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి సపరేట్గా. అంటే ఇప్పుడు కేటీఆర్ కనుక వారితే సీఎం పదవి ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు కేసీఆర్ నుంచి కేటీఆర్కి వెళ్తే బాగుంటుంది. సో ఆ కుటుంబంలో ఎవరు వచ్చినా మరి కేసీఆర్ పార్టీని అందరూ కుటుంబ పార్టీ అంటారే, అలా అంటే ఎవరి ఉద్దేశం, ఎవరిది ఒపీనియన్ బట్టి వాళ్ళది. సో కేటీఆర్ వచ్చినా కూడా బాగుంటుంది.
ఓకే రైట్, థ్యాంక్ యూ. శశాంక్. మీ పేరు? తేజ. ఓకే, ఇందులో ఎవరు పెద్ద, శశాంక? నేనే. ఏం చదువుతున్నావు? నేను 7th క్లాస్ చదువుతున్నాను. నువ్వు? 6th. ఓకే, ఎవరు ఎక్కువ గట్టిగా ఫైటింగ్ చేస్తారు ముందు మీ ఇద్దరిలో? నేనే. నువ్వేనా? ఆ. అన్నయ్యనా? అన్నయ్య గట్టి కొడతాడా? కొడతాడు. ఓకే, ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటున్నారా మీరు? అవును. ఓకే, ఎలా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో? అంతా క్లీన్ గా అన్ని పొద్దున్నే వచ్చి చేస్తారా మున్సిపాలిటీ వాళ్ళు? అవును, క్లీన్ గానే ఉంటుంది. క్లీన్ గానే ఉంటుంది. అసలు ఏం సౌండ్ గొడవలు ఏమి ఉండవు. సౌండ్ లేకుండా ఓన్లీ మీ ఇద్దరు సౌండే ఉంటుంది అనమాట, అంతేనా? డీసెంట్ గా ఉంటుంది ఏరియా. ఏరియా డీసెంట్ గా ఉంటుందా? అన్న సౌండ్ ఎక్కువ ఉంటుందా, తమ్ముడు సౌండ్ ఎక్కువ ఉంటుందా? అన్న కూడా ఏం మాట్లాడలే, నువ్వు ఏదంటే అదే ఒప్పుకుంటున్నాడు. ఎవరు అయితే బాగుంటుంది? మన సీఎం, పిఎం ఇవన్నీ తెలుసా మీకు? ఇప్పుడు ఎవరు సీఎం? కేసీఆర్. ఓకే, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా ఎలక్షన్స్, ఎవరు వస్తే బాగుంటుంది? బీజేపీ పార్టీ బాగుంటుంది. అవునా? నువ్వు? బీజేపీ అంటే. ఎందుకు బీజేపీ అంటే అంత ఇష్టం? అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు వాళ్ళకి ఓటేస్తారు అని మేము కూడా. అంతే. మమ్మీ డాడీకి బీజేపీ అంటే ఇష్టమా? అవును, కానీ వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు. ఎక్కడున్నారు? దుబాయ్ వెళ్ళారు. అవునా? ఓకే, మరి మమ్మీ డాడీ ఓట్లు మిస్ అయిపోతుందిగా బీజేపీ ఇప్పుడు. అవును. ఎందుకు మమ్మీ డాడీకి బీజేపీ అంటే ఇష్టం? అది ఎప్పుడైనా అడిగావా అసలు అమ్మ ఎందుకు మీకు బీజేపీ అంటే ఇష్టం అని? అవన్నీ మేమేం అడగలేదు ఎప్పుడు. అమ్మ నాన్నకి ఇష్టమని అంతే, మీకు ఇష్టం అంతే. అంతే. మరి ఇప్పుడు ఎవరు ఉంటున్నారు మీతో? మాతో పెద్దమ్మ ఉంటున్నారు. ఓకే రైట్. మీ పేరు మేడం? గీత. ఓకే, గీత గారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 34 ఇయర్స్. అంటే మీరు ఇంచుమించు బాగానే పార్టీలన్నీ చూసుంటారు కదా. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాము. చెప్పండి మేడం, ఎలా ఉంది ఇప్పుడున్న పార్టీ, అధికార పార్టీ? మాకంత తెలియదు పార్టీ గురించి ఎక్కువైతే. ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఒక్క మాటలో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అయితే రావాలి. అది ఎందుకు అనుకుంటున్నారు, అది ఒక్కటే చెప్పండి. అది ఎందుకు అనుకుంటామంటే తన గురించి చాలా బాగా చేసిండు. అవునా? ఇక్కడ కాకపోయినా అక్కడ లోకల్లో ఆంధ్రాలో బాగా చేసిండు. దాని గురించి ఆంధ్రాలో చేసిండు. మనం ఇక్కడ ఉంటున్నాం కదా, ఆంధ్రాలో చేస్తే. కానీ తన గురించి చెప్పాలంటే ఒక మాట కానీ చాలా బాగా చేసిండు. ఇక్కడ అతను ఉన్నప్పుడు అయితే బాగా చేసిండు. సరే, అంటే అతను ఉన్నప్పుడుది పక్కన పెడితే ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి కదా మాట్లాడుకోవాలి. ఉన్న వాళ్ళ గురించి అయితే ఏమి మాట కేసీఆర్ కొద్దిగా చేస్తాను కొద్దిగా. అసలు మీరు అంటే ప్రజల్ని కూడా కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, అంటే ఎవరు గెలుస్తారు ఒక మాట చెప్పండి. నేనైతే కాంగ్రెస్కి వేస్తా. కాంగ్రెస్? ఎవరు సీఎం అయితే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి? ఇంకా సీఎం అవుతారంటే చెప్పలేము, ఎవరికి తెలియదు. ఓకే, ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ గెలిస్తే చాలు అనుకుంటున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? శకుంతల. ఓకే, శకుంతల గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడి వాళ్ళమే, కానీ జాబ్ వైజ్ మేము అక్కడ ఇక్కడ తిరిగి ఇప్పుడే 1 year అయింది ఇక్కడికి వచ్చి. అంత ముందు కూడా టెంపరీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండడం వల్ల ఇప్పటికే చాలా ఏళ్ళు అయిపోయింది. ఓటు వేయడమే లేదు, ఓటే లేదు. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరు కూడా. అవునా? అంటే ఇప్పుడు వరకు ఇది ఎవరు సర్వే అంటే చాలా చూస్తున్నారు కదా, ఓటు ఉందా కుందా లేదా? మీకు ఆధార్ కార్డు అవి ఉన్నాయి? ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఓటింగ్ కార్డు కూడా ఎప్పుడో ఢిల్లీలో తీసుకున్నాను, ఎలక్షన్ కార్డు అది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కొక్క ఊరు తిరగడం వల్ల ఎప్పుడో వేసాను. హైదరాబాద్లో 80s వేసాను, అంతే. తర్వాత వేయలేదు అసలు. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు అసలు మీరు? హైదరాబాద్ వాళ్ళమేనండి, మాకు ఓన్ హౌసెస్ అన్నీ ఉన్నాయి. జాబ్ వైజ్ అటు ఇటు మధ్య మధ్యలో వెకేషన్ కదా. ఇప్పుడైతే పర్మనెంట్గా వచ్చేసాము, కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. మేము మాదాపూర్లో ఉంటాం. ఈ కాఫీ పొడి కోసం ఇక్కడికి వస్తాం. మాదాపూర్ నుంచి కాఫీ పొడి కోసం అదే మొన్నటి వరకు యాక్చువల్గా ఈ ఓటింగ్ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్ కమిషన్. మీరు అప్పుడేం అప్లై చేయండి? ఐ ఫాలో ది న్యూస్, అన్నీ తెలుసు నాకు. కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి, మనం కనుక్కోవాలి, చేయాలి. ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే డీటెయిల్స్ ఇస్తాం. కానీ మరి ఇప్పుడు అన్నీ తిరుగుతున్నారు కదా ప్రచారాలని. 80 years old. యాప్ ఇచ్చారు కదా మేడం, అంటే మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. అది కూడా ఎవరు ఇంట్లో వాళ్ళ హెల్ప్తో చేయొచ్చు కదా, ఎందుకంటే అమూల్యమైన ఓట్లు మిస్ వేయడం లేదు. నేను, మా అబ్బాయి, మా కోడలు ముగ్గురం ఉన్నాం అడల్ట్స్, ఎవరు వేయడం లేదు. అవునా? ఒకవేళ చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ లోకల్
కొన్ని విషయాల్లో ఒక్కొక్కరిని అనుకుంటాం, కొన్ని విషయాలకి ఇంకొకరిని అనుకుంటాం. అట్లా మొత్తం మీద ఒకరని చెప్పలేము. సీఎం ఎవరైతే కేసీఆర్ గారు అయితే ఇప్పుడు మాకు వాటరు, కరెంటు ప్రాబ్లం లేకుండా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. కానీ ఎన్నో విషయాలు ఉంటాయి కదా, యాజ్ అ హౌస్ వైఫ్ నేను చెప్తున్నాను, ఎన్నో విషయాలు ఉంటాయి కదా, అంత లెవెల్కి మాట్లాడడం నాకు రాదు. ఓకేనండి. సీఎం కేసీఆర్ అయితే మేడం ఇప్పుడైతే ఓటు యాప్ ద్వారా మీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. ఎందుకంటే అమూల్యమైన ఓట్లు, ఒక్క ఓటు మిస్ అయినా సరే పాపం అక్కడ మారిపోతూ ఉంటుంది, పెద్ద పెద్ద పదవులకి ఇది వస్తుంది. సో మీ ఓటు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా లేదంటున్నారు మీరు. అదైతే తప్పకుండా చూడండి, ఎందుకంటే దగ్గరలో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా. నేను న్యూస్ ఫాలో అవుతున్నాను. మీ పేరు మేడం? నా పేరు రాధిక అండి. ఓకే, రాధిక గారు ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఇవన్నీ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు ముందుగా ఇక్కడ చెప్పండి మీరు. మేము ఇక్కడ మోస్ట్లీ సౌత్ ఇండియన్ స్నాక్స్ చేస్తాము. లైక్ తమిళనాడు పీపుల్ కోసం వాళ్ళ టేస్ట్ బట్టి ఉండాలని, హైదరాబాద్లో అంత దొరకట్లేదు అని మా అనుమానం. సో దానికోసం మోస్ట్లీ సౌత్ ఇండియన్ అండ్ తమిళనాడు స్పెసిఫిక్ స్నాక్స్ చేస్తాము. అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు కూడా తీసుకుంటారు, బట్ ఫోకస్ ఆన్ తమిళనాడు టేస్ట్. ఓకే, అంటే ఇవన్నీ ఎక్కడికి పంపిస్తూ ఉంటారు? మోస్ట్లీ డైరెక్ట్ సేల్స్ అండి, షాప్స్కి కాదు. మోస్ట్లీ డైరెక్ట్ కస్టమర్స్ తెలిసిన వాళ్ళు అడుగుతారు. మాకు ఫేస్బుక్ పేజ్ ఉంది, వాట్సాప్ మూలం ఆర్డర్స్ వస్తాయి. సో వి సెండ్ లోకల్లో హైదరాబాద్లో ఇస్తాము, అవుట్ ఆఫ్ హైదరాబాద్ పంపిస్తాము, ఇంటర్నేషనల్లో పంపిస్తుంటాము అట్లా. అంటే అన్ని ఎక్కువ తమిళనాడు సైడ్ టేస్ట్ వస్తాయా ఏంటి స్నాక్స్ అన్ని? అంటే కారం ఎక్కువ ఉండదు అట్లా. అండ్ సర్టన్ స్నాక్స్ తమిళనాడుకే స్పెసిఫిక్, లైక్ ఈ మురుకులు చూస్తున్నారు కదా, ఇది ఆంధ్ర తెలంగాణలో ఉండదు. వాళ్ళది ఏంటి అని కూడా అడుగుతారు, మేము చెప్పాలి ఎట్లా చేస్తాము అని. సో అట్లా. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పరిపాలన అయితే చూశారు కదా, ఇప్పుడు రాబోయే పాలిటిక్స్ ఎలక్షన్స్ మెయిన్. సో దాని గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది అంటారు అసలు కేసీఆర్ పాలనలో అభివృద్ధి? నాకు యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ మోర్ ఇంప్రెస్డ్ విత్ కేటీఆర్ అని చెప్పాలి. బికాస్ ఆన్ ట్విట్టర్ ఇంతకుముందు నేను అతను హెల్ప్ చేసినది కానీ, చాలామంది హాస్పిటల్స్ వాళ్ళు పిల్లలు ఉన్నారు అని చెప్తే, సో సీఎం అది రిలీఫ్ ఫండ్ నుంచి, సో హీ విల్ ఆస్క్ హిస్ ఆఫీస్ పంపియండి, ఇది అమౌంట్ ఇంత పంపియండి అని చెప్పి ప్రూఫ్ కూడా పెడతాడు. సో అట్లే ట్విట్టర్లో రెస్పాండ్ అవుతాడు. సో హీస్ అప్రోచబుల్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అదొక కేటీఆర్ అయితే ఈసారి అంటే ఎప్పుడైనా కేసీఆర్ కనుక మారి కేటీఆర్ సీఎం అయితే మీరు బాగా హ్యాపీ అవుతారు. మేబీ ఎస్, ఆర్ మేబీ కేసీఆర్ సీఎం ఉన్న వల్ల హీస్ అలౌయింగ్ హిమ్ టు డూ ఆల్సో. సో అది మాకు తెలియదు కదా, అతని డిపార్ట్మెంట్లో అతను బాగా చేస్తాడు నా అనుమానం. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో నాకు కూడా చాలా డిసప్పాయింట్ అయినాను. బికాస్ రోడ్స్ ఆ ఫస్ట్ రెయిన్స్లో చాలా ఘోరంగా ఉండేది. నేను హైటెక్ సిటీలో అప్పుడు ఐ వాజ్ వర్కింగ్. సో ఇట్ వాస్ వెరీ ఇట్లా ఉంది, వీళ్ళకి ఓట్ చేసి కూడా ఇంత ఘోరంగా ఉంది అని అనుకున్నాను. బట్ ఐ థింక్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూస్తుంటే బీజేపీ సపోర్టర్స్ మా ఇంట్లో ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ చెప్తారు కరెక్ట్గా చేస్తారంటే చెప్పాలి కదా అండి అని చెప్పి దే ఆర్ ఆల్సో హ్యాపీ. హైటెక్ సిటీలో ఏం వర్క్ చేసేవారు మీరు? నేను ఇంతకుముందు గూగుల్లో ఉన్నాను. గూగుల్లోనా? అంటే సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ కాదు, యాడ్ గూగుల్ అడ్వర్టైజింగ్లో ఉన్నాను యాక్చువల్లీ. ఏదైనా సరే అంటే అందులోంచి ఇందులోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ ఇది మా ప్యాషన్ అండి. దాట్ ఐ వెంట్ బికాస్ ఐ లైక్ డూయింగ్ ఇట్. అప్పుడు నాకు జాబ్ అవసరం పోయినాను, దెన్ మేము ముగ్గురు కలిసి మేము చేసాము. ఇది నా ప్యాషన్ కాబట్టి అయితే మా ఇప్పుడు చెయ్యట్లేదా గూగుల్? చేయట్లేదు. అంటే అది ఎక్కువ శాలరీ ఉంటుంది కదా, అంత పెద్ద శాలరీ నుంచి అంటే ఇది బిజినెస్ ఇది ఇంకా బాగుంది. అది మోర్ ఆఫ్ ప్యాషన్ కదా, అది ఒక లెవెల్కి అప్పుడు యూ రీచ్ వన్ సాచురేషన్ పాయింట్. ఇందులో అట్లా ఉండదు. అండ్ మోస్ట్లీ ఇందులో అప్రిసియేషన్ కానీ వెన్ పీపుల్ లైక్ నా మెయిన్ రీజన్ యాక్చువల్లీ టు స్టార్ట్ ఎల్డర్లీ పీపుల్కి వాళ్ళకి నచ్చినట్టు మనం స్నాక్స్ ఇవ్వాలి, తమిళనాడు స్పెసిఫిక్ స్నాక్స్ని. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. శాలరీ ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్, బట్ దట్స్ ఓకే. మేడం అంటే ఈసారి కూడా ఎవరు వస్తే బాగుంటుంది మీకంటే? కేటీఆర్ అంటే చాలా ఫస్ట్ ఇంప్రెషన్ అంటున్నారు, బట్ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? నాకు హీ హెస్ ప్రూవన్ హిమ్సెల్ఫ్. ఎందుకు అనవసరంగా చేంజ్, డోంట్ డిస్టర్బ్ ద యాపిల్ కార్ట్ అంటారు. ఇంకొకరికి ప్రూవ్ చేసుకునే అవకాశం ఎవరు? బట్ ఒక తప్పు చేస్తే నాకు ఇఫ్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ మేబీ ఎస్. నాకు అంత యాక్చువల్లీ ఒకటి చెప్తాను, ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ ఇది. ఐ హియర్డ్ వన్స్ కేటీఆర్ని ఎవరో అడిగారు కూడా ఒక ఇంటర్వ్యూలో, ఎవరు వీళ్ళు వస్తే ఆ పేరు చేంజ్ చేస్తాము, ఈ సిటీది పేరు చేంజ్ చేస్తాము అంటారు, మీ ఒపీనియన్ ఏంటండి అన్నారు. హైదరాబాద్ని న్యూయార్క్ని పెట్టుకుంటే హైదరాబాద్ న్యూయార్క్ ఆగిపోతుందా, ఆర్ న్యూయార్క్ లాగా హైదరాబాద్ని చెయ్యడం కరెక్టా అని అడిగాడు. సో ఐ థింక్ దట్ థింకింగ్ వాజ్ రైట్, యూనో. సో అట్లా మేబీ దే మే బి బెటర్, ఐ డోంట్ నో. బట్ న్యూయార్క్లో హైదరాబాద్ చేస్తే రైట్ కదా?
లేదు చెయ్యలేము, బట్ చేస్తే రైట్ కదా. సో హైదరాబాద్ పేరు మారిచ్చేసి న్యూయార్క్ అని పెట్టకుండా, నాట్ జస్ట్ ద నేమ్, డూ ఇట్ లైక్ న్యూయార్క్, లెట్ ఇట్ బీ లైక్ న్యూయార్క్ అన్నాడు అతను. నా పేరు చేంజ్ చేసుకుని అమితాబ్ బచ్చన్ పెట్టుకుంటే నేను అమితాబ్ బచ్చన్ అయిపోతానా అన్నాడు. సో అట్లా అయితే ఎంత చెప్పినా సరే మీరు కేటీఆర్ థింకింగ్ కరెక్ట్ కరెక్ట్. ఐ రియలీ లైక్, ఐ డోంట్ రియలీ మరి అప్రిషియేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చాలా పెట్టేస్తున్నాము పథకాలు, 6 గ్యారంటీలు అని ఇవని అవన్నీ చాలా ఎక్కువ ప్రచారం చేస్తుంది, హవా నడుస్తుంది ఎక్కువ. దట్స్ ఓకే అండి. యాజ్ వెన్ దే హ్యాడ్ ద ఆపర్చునిటీ టు డూ, చేయలేదు కదా. ఇప్పుడు చేసాం అంటున్నారు, బట్ దే హ్యాడ్ ఇనఫ్ ఆపర్చునిటీస్ టు డూ ఇట్. అప్పుడు చేసి చూపించడం బెటర్ కదా. ఏం చేస్తాము అని చెప్పడం ఎట్లా, వచ్చినాక చేస్తాము అని చెప్పడం ఎట్లా. మళ్ళీ తెలుసుకుని చేస్తారేమో. ఓకే మేబీ, బట్ లైక్ ఐ సెడ్, డోంట్ డిస్టర్బ్ ద యాపిల్ కార్ట్. ఓకే, మళ్ళీ చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈసారి సీఎం ఎవరు అనుకుంటున్నారు? It may be a tough fight, but I'm hoping at least that KCR will be there. థ్యాంక్ యూ అండి. మీ పేరు? మంగ. ఓకే, మంగ గారు, మీరు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? నేను 3 months అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి, కానీ నేను ఇక్కడ బయట కుకింగ్ చేస్తాను. మీకు కూడా ఇది ప్యాషన్? ప్యాషన్ అనేం కాదు, అంటే ఇంకేదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పేసి జీవనాధారం కోసం కష్టపడ. అంతే. అవును అవునండి. ఎంతసేపు పని చేస్తారు? నేనా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. ఇక్కడ కాదు, బయట చేస్తా. బయట వంట చేస్తా, కుకింగ్ చేస్తా. రెండు ఇళ్ళలో వంట చేస్తా. మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వస్తా 1 o'clockకి, 5:36 అట్లా అవుతుంది. ఓకే, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మీకు కేసీఆర్ చాలా పథకాలు పెడుతున్నారు కదా, ఏమన్నా అందుకున్నారా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ? మేమేం అందుకోలేదండి. నేను డబుల్ బెడ్రూమ్స్ కానీ? మాకు ఏ డబల్ బెడ్రూమ్ రాలేదు. మా ఆయన మాకు ఓన్ క్యాబ్ ఉంది, క్యాబ్ డ్రైవర్. అప్పుడు కరోనా టైంలో కూడా ఆంధ్రాలో చాలా మందికి ఇట్లా డబ్బులు ఇచ్చారు డ్రైవర్స్కి. మాకైతే ఏ డబ్బులు ఇవ్వలేదు, మాది మేమే చేసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కదా డబ్బులు, అమౌంట్ ఇస్తున్నారు కదా, ఎకరంకి ఇంత అని చెప్పేసి. లేని వాళ్ళకి ఒక ఎకరం పొలం రాయొచ్చు కదా అట్లా ఇచ్చే బదులు. ఇప్పుడు 20 ఎకరాలు ఉంటే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది, లేని వాళ్ళకి ఏమొస్తుందండి. ఇప్పుడు భూమి లేదు, ఆస్తి లేదు, రోడ్ల మీద ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. డబల్ బెడ్రూమ్ అంటారు, ఎక్కడనో ఇస్తారు, అక్కడ ఎవరు వెళ్ళి బతుకుతారు? అక్కడ రూమ్ దొరుకుతుంది కానీ పని దొరకదు కదా, అప్పుడేం చేస్తారు? ఉన్న చోట ఏదో ఒకటి ఇవ్వాలి, లేదంటే పేదవాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, అంతే కదా. అసలు డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నారా మీరు? మాకు లేదు, మేము పెట్టుకున్నా రాలేదు. ఓకే, మీరు పెట్టారు కానీ రాలేదా? ఓకే, ఈసారి అంటే ఎలక్షన్స్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తారంటే ఇంకా కేటీఆరే వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ అవుతాడా? అంటే కేసీఆర్ కదా అయితే సీఎం అయ్యేది. కేటీఆర్ గాడు నాకు తెలీదు, నేను అంతా పట్టించుకుని కదా, నాకు ఎందుకు అంటే ఎక్కువగా అయితే కేటీఆర్ అభిమానులు ఉన్నారన్నమాట. నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు, కానీ వచ్చాక చేసేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళని నమ్మి వాళ్ళు చేస్తారేమో అనుకోవడం కంటే ఇప్పుడు ఈయన చేసింది ఏమీ లేదు, వాళ్ళు చేసింది అంటే చేసినాడు, ఉన్న వాళ్ళకే చేసినాడు. అప్పుడు ఈయన చేసింది ఏమీ లేదు అన్నప్పుడు మరి వేరే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని ఎందుకు అనుకోవట్లే? ఇంకా ఇక ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు ఈయన చేస్తా చేస్తా అంటేనే నేను నమ్మినాము, ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తా చేస్తా అంటే వాళ్ళను నమ్ము. మీ ఓటు ఎవరికి వెళ్తుంది? నాకు అసలు ఓటే లేదు. ఓటే లేదా? ఎందుకు ఎంచుకోలేదు నేను. నార్మల్గా ఇప్పుడు మొబైల్లోనే యాప్స్ ఉన్నాయి, అన్నీ వచ్చేసాయి, ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎలా? నేను తీసుకోలేదు, అంటే మేము అప్పుడు 10th ఉన్నప్పుడు ఇక్కడికి. మీ హస్బెండ్కి ఉందా? మా హస్బెండ్కి ఉంది. పోనీ ఈసారి సీఎం ఎవరు ఒక మాటలో? ఇంకా ఎవరి ప్రచారం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీ అభిప్రాయం చెప్పండి. నేనేం అనుకోవట్లేదు, ఎవరు వచ్చినా మాకు ఏం చేసేదే లేదు, ఏం చెప్తాం వాళ్ళు. ఎవరు వస్తే బాగుంటుంది ఇంకా ఫైనల్గా అదే ఆన్సర్? ఇంకా కేసీఆరే వస్తాడు మళ్ళీ, ఎందుకంటే ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కదా, ఇంకా వాళ్ళైనా ఆయననే గెలిపించుకుంటారు. ఇప్పుడు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయన్నే గెలిపించుకుంటారని నేను అనుకుంటున్నా. మీ పేరు? నా పేరు రామచంద్ర మేడం. రామచంద్ర, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? నేను 14 సంవత్సరాలు అవుతుంది మేడం. 14 సంవత్సరాల. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఎలక్షన్స్లో? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్?
మాకు ఇచ్చిన పేదలకు అందరికీ ఏది అందలేదు మేడం. ఇంతవరకు అయితే నా వరకు అయితే ఏమి అందలేదు పథకాలు. అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఏం అందలేదంటారా? నాకైతే అందలేదు మేడం. అయితే కాంగ్రెస్ వస్తే ఈసారి మీకు అన్ని బాగుంటాయి అనుకుంటున్నారా? ఏమో 6 గ్యారెంటీలు అని చెప్పారు, మరి వస్తాయేమో అని అనుకుంటున్నాం. 6 గ్యారెంటీలన్న ఆశతో ఈసారి కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? రేవంత్ రెడ్డి అవుతారని అనుకుంటారు మేడం అందరూ. మా ఉద్దేశం కూడా అదే. ఈసారి సీఎం మళ్ళీ రేవంత్ రెడ్డి. అంటే మళ్ళీ అనకూడదు యాక్చువల్గా, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది. మరి బీజేపీ ఇక లేదు మేడం, కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మేడం మీ పేరు? డాక్టర్ సుమేధ. ఓకే, ఏం చేస్తున్నారు? అంటే డాక్టర్ అని తెలుస్తుంది, ఎనస్థీషియా స్పెషలిస్ట్ అని తెలుస్తుంది. ఎక్కడ? నేను యశోద హాస్పిటల్లో అనెస్థెటిస్ట్గా పనిచేస్తున్నానండి. మేడం, అంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్గా మీరు చెప్పండి, ఏం అభివృద్ధి చేస్తే బాగుంటుంది? ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది, ముందుగా అది చెప్పండి. I think they're doing a great job. They're constructing and opening a lot of medical colleges kottaga kada. Every district has a medical college and they're trying kada. It's a very good initiative because they'll bring in more doctors, more people who can take care of a lot more patients, which is a very good thing they're doing, I feel. I think I appreciate whatever they've been doing till now so far. It's been good. The development is, I mean, I think we can all see the development around us. And I guess it's a very progressive way of doing things. అంటే కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు I think ఒక డాక్టర్గా? I think TRS will come again in Telangana at least, but I'm not, I mean, 100% sure kaadu. I think it will be TRS again, but again people will have యాక్చువల్గా ఇప్పుడైతే ఒక ఎడ్యుకేటెడ్గా మీరు చెప్పండి మేడం, చాలా మంది నిరుద్యోగులు సఫర్ అవుతున్నాము, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది అని అంటున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ కూడా నిన్న లేవనెత్తింది, అన్యాయం జరుగుతుందని. మరి మీరు ఏమంటారు, అది నిజమేనా? నాకు అంత ఐడియా లేదు, బికాస్ నా చుట్టూ ఉండే దాని ప్రకారం నేను చెప్పగలుగుతాను. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్, ప్రోగ్రెసివ్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అండి. ఐ మీన్ ఇంకా చేయొచ్చు అంటే ప్రాబబ్లీ దే క్యాన్ డూ హెల్ప్ ద ఫార్మర్స్ హూ ఎవర్ ఆర్ ఇన్ నీడ్. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ కూడా దే ఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా. రైట్ నౌ దే బిల్డింగ్ టీ హబ్ ఇవన్నీ, అండ్ ద వే దే ఆర్ expanding, actually they're putting Hyderabad on a global platform, and I think they're doing a great job. But ఓకే, ఎడ్యుకేటెడ్గా మీరు చెప్పండి మేడం, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఇన్ని స్కీమ్లు, ఇన్ని గ్యారంటీలు ఇవన్నీ ఇవ్వడం కరెక్టేనా? ప్రజల్ని యాక్చువల్గా బద్దకస్తుల్ని చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. ఈ వాదన మీద మీరు ఏమంటారు? నో, అది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. సో ఒకళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకొకళ్ళు అలా చేయట్లేదు అంటానికి లేదు. I think this whole concept of giving free anything should be stopped. If anyone can do any work, వాళ్ళు పని చేసి వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి కొంచెం ఆన్ చేస్తే వాళ్ళ ఫుడ్ ఏదైనా సరే, ఇప్పుడు ఏ పని లేకుండా ఊరికే కూర్చుని వాళ్ళకి ఫ్రీ గ్యాసో, ఫ్రీ ఫుడ్, ఫ్రీ రైస్ ఏదైనా సరే, ఐ థింక్ ఇట్స్ ఆల్ అన్ఫేర్ అండ్ అన్నెసెసరీ. ఇప్పుడు హోమ్లెస్ పీపుల్ ఉన్నారు చాలా మంది, బట్ అవుట్ ఆఫ్ దెమ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ వర్క్ చేయగలిగిన వాళ్ళు కూడా ఊరికే ఉండి చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే మంత్లీ దర్ గెటింగ్ ఫుడ్, ఒక ఇల్లులు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దోస్ థింగ్స్ షుడ్ నాట్ బి ఎంకరేజ్. ఐ థింక్ ఇప్పుడు నువ్వు పని చేయగలిగితే పని చేయి, ఎంత పని చేసినా పర్లేదు. ఏదో ఒక పని చేసి ఆన్ చేసుకుని అది చేయటం అనేది హెల్దీ కూడా. మన దేశంకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీళ్ళకి అలవాటు అయిపోయి ఇంట్లో కూర్చుని పని చేయకుండా ఉండడం. ఆల్కహాల్ ఒకటి మెయిన్ ఇది ప్రాబ్లం. దే డ్రింక్, దే డోంట్ వర్క్, డబ్బులు తీసుకుంటారు, ఇంకేం పని చేయకుండా అలా ఉండి ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడతారు, వాళ్ళ మీద డిపెండెంట్ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. సో ఐ థింక్ అది ఎనీ పార్టీ షుడ్ నాట్ డూ దీస్ థింగ్స్. యాక్చువల్గా కేసీఆర్ పరిపాలనలో కొంచెం ఆల్కహాల్ ఎక్కువగా ఉంది అనే వార్తలు ఉన్నాయి కదా. That is a known fact that Telangana state itself generates a lot of money on revenue on alcohol. See, various states also, it's the same thing. Say, Andhra also does the same, Tamil Nadu also does a lot of alcohol. ఆంధ్రాలో అయితే ఇంత లేదు కదా. బయటకి మీకు మనకి తెలియదు కదా అన్ని, like exactly, I mean, you people should do the surveys and tell the numbers. I wouldn't know the details of it, but Telangana as it is also has a lot of revenue on alcohol. So, I mean, see, అది 18+ వాళ్ళు కొనుక్కొని చేయడం wherever they want, that is their personal choice. But the government also should take initiatives like అండర్ ఏజ్ వాళ్ళకి తాగనీయకుండా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉండి అవన్నీ ఎలాగో చేస్తున్నారు.
బట్ ఇఫ్ దే కెన్ డూ అ బెటర్ కంట్రోల్ మేబీ దట్ విల్ బీ గుడ్. అది మేడం చివరిగా చెప్పండి, ఈసారి సీఎం మళ్ళీ ఎవరు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో రియలీ. అసలు ఎవరు వస్తే బాగుంటుందని మీ ఇమాజినేషన్ చెప్పండి చాలు. ఐ డోంట్ నో, ఐ మీన్ కేసీఆర్ విల్ కమ్ అగైన్ అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు మరి. ఐ థింక్ కేసీఆర్ విల్ కమ్ బ్యాక్. మేడం చివరిగా చెప్పండి, ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఏ మార్పులు కావాలి తెలంగాణలో అని అడిగితే ఏ మార్పులు కోరుకుంటారు? Education for all children. Girl child should be also educated. Girl children should be encouraged to go to school and to be allowed to develop like everybody else. And education, mainly education andarki andali. And ee free ivanni taggichesi, encourage people to put in some amount of hard work. Basic enta cheyagalite anta, that should be encouraged in the general population. Because I've seen in other states what they're doing, elections anangane they transfer some amount into their accounts, they give it to their hands, people take it and then they do what they have to do. I think that should stop. I mean, and for the development of Telangana, I feel everybody should put in their hard work and try to do whatever is possible in their hands, try their best ante. Thank you so much madam. Thank you.